హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం మనం డైలీ కూడా మన వీడియోస్ అప్లోడ్ చేస్తూ వస్తున్నాం. మన యాప్లో మీకు ప్రతిరోజు కూడా మన యాప్లో వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా? అదేవిధంగా ప్రతి మంత్ కూడా మంత్లీ మ్యాగజైన్ మీకు అప్లోడ్ చేస్తున్నాను. ప్రతి మంత్ కూడా వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ బిట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి మంత్ కూడా మీకు నేను టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేస్తున్నాను. ప్రతి మంత్ కూడా దానిపైన గ్రాండ్ టెస్ట్లు అనేవి నిర్వహిస్తున్నాను. దీంతో పాటు ఎవరైతే మన యాప్లో కరెంట్ అఫైర్స్ కోర్సు కొనుక్కొని ఉంటారో దాని ఇప్పుడు 2000 మెంబర్స్ పైన ఉన్నారు. వాళ్ళకి ఎగ్జామ్ ఏ నోటిఫికేషన్ అన్నా రాని, ఉదాహరణకి ఒక ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది, వాళ్ళ కోసం టెస్ట్ పెడతాం అనమాట. ఓకేనా? నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అప్ టు ఎగ్జామ్ వరకు మనకు టెస్ట్ పెడతాం అనమాట. కాబట్టి ఈరోజు అనగా మే 31, 2026 వార్తలు నిలిచినటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇన్వెస్టర్స్ సపోర్ట్ పోర్టల్ అనేది ఇటీవల వార్త నిలిచింది. మీరు చూడండి, pib.government.in వెబ్సైట్ని బాగా ఫాలో అవ్వండి. ఓకేనా? ఆ దాంట్లో మీకు ఇది కనిపిస్తుంది. మీరు కావాలని చూడండి, 5 days బ్యాక్ ఇది మీకు కనిపిస్తుంది. ఓకేనా? ఈ పోర్టల్ ఓకే. ఎవ్రీ డే కూడా డే పూర్తయిన తర్వాత చూస్తే ఆ డేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ pib.government.in వెబ్సైట్లో మీకు కనిపిస్తాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్వెస్టర్స్ సపోర్ట్ పోర్టల్ పేరు ఉంది. ఇన్వెస్టర్స్ అంటే పెట్టుబడిదారులు, సపోర్ట్ అంటే మన భారతదేశంలో పెట్టుబడి ఎవరైతే పెడతారో వాళ్ళకి సపోర్ట్గా ఉండేటటువంటి ఒక పోర్టల్, అంతేనా? పేరు ఉంది. ఇన్వెస్టర్స్ సపోర్ట్ పోర్టల్ను ప్రారంభించినటువంటి ఇండియా సెమీ కండక్టర్ మిషన్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ గుర్తుపెట్టుకోండి, ఇది ప్రారంభించినటువంటి మంత్రిత్వ శాఖలు. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను కీవర్డ్ ఇచ్చాను ఇక్కడ, ఇండియా సెమీ కండక్టర్ మిషన్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ launches investor support portal to extend support towards ecosystem players and investors. ఇది కీవర్డ్ మనకి. అంటే మన భారతదేశంలో ఎవరైతే పెట్టుబడి పెట్టాలి అనుకుంటారో వాళ్ళకి మన భారతదేశం యొక్క పరిస్థితి, మన భారతదేశం నియంత్రణలు, మన భారతదేశ ప్రభుత్వ పథకాలు అంటే పెట్టుబడిదారులకు సంబంధించిన ప్రతి ఒక్క విషయము కూడా సింగిల్ ప్లాట్ఫామ్ లో లభిస్తుంది ఈ వెబ్సైట్ లో. ఓకేనా? కాబట్టి పెట్టుబడిదారులకు సహాయ సహకారాలు అందించడం కోసం, వాళ్ళకి అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు మనం అందిపుచ్చుకోవడం కోసం ప్రత్యేకమైన ఒక పోర్టల్ ప్రారంభించారు. ఆ పోర్టల్ నేమే ఇన్వెస్టర్స్ సపోర్ట్. ఓకేనా? మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి మిత్రమా, ఎకానమీ వెంకటేశ్వర యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? మీకేమన్నా మీకు ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్, ఏఎస్ఓ, ఏఈ, హెచ్డబ్ల్యూ వీళ్ళందరూ కూడా కరెంట్ అఫైర్స్ కోర్సు ఒక ఫోల్డర్లో పెట్టాను. ఓన్లీ డిఎస్సి వాళ్ళకి మాత్రమే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఒక ఫోల్డర్లో పెట్టాను. ఓకేనా? డిఎస్సి వాళ్ళకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, మిగతా వాళ్ళకి ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. కాబట్టి మన యాప్లో ఎవరికి కావాల్సిన కోర్సు వాళ్ళు కొనుక్కోవచ్చు. ఓకేనా? డిఎస్సి వాళ్ళు సపరేట్, ఏపీఎస్సి ఎస్ఐ కాలేజ్ సపరేట్గా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే నెంబర్కి కాల్ చేయండి, 9030539097కి మీరు కాల్ చేయండి. మన యాప్లో ఫ్రీ మ్యాగజైన్స్ కూడా ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకుని మీరు కంటెంట్ చూసి మనం తీసుకోవచ్చు. ఓకేనా? సరే, నెక్స్ట్ టాపిక్. ఒడిశాలో మన ఈస్ట్లో ఉన్నటువంటి ఒక స్టేట్ ఒడిశా రాష్ట్రంలో $3.3 బిలియన్ సబ్స్ట్రేట్ ప్లాంట్ని ఏర్పాటు చేయనున్నటువంటి ఇంటెల్ అని సంస్థ మరియు టీడీజీఎస్ అనే ఒక సంస్థ. ఇక చూడండి, మనకి 1 million = 10 lakhs, 1 million = 10 lakhs మిత్రమా. 1 billion = 100 crores. ఓకేనా? 1 trillion = 1 lakh crore. 1 lakh crore అంటే 1,00,000 కోట్లు అనమాట. ఓకేనా? ఇప్పుడు మన భారతదేశంలో ఒడిశా రాష్ట్రంలో 2 సంస్థలు, ఒకటి ఇంటెల్ అనే సంస్థ మరియు 3DGS, ఈ 2 సంస్థలు కలిసికట్టుగా మన భారతదేశంలో $3.3 బిలియన్
బిలియన్ పెట్టుబడితో సబ్స్ట్రేట్ ప్లాంట్ ని ఏర్పాటు చేయనున్నారు ఒడిశాలో. దీనికి సంబంధించి యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అశ్విని వైష్ణవ్ అలాంగ్ విత్ ఒడిశా చీఫ్ మినిస్టర్ మోహన్ చరణ్ మాజీ, ఇంటెల్ సిఇఓ లిప్టూటన్ అండ్ అదర్ డిగ్నోటరీస్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇటీవల కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఓకేనా, చూడండి ఇక్కడ ఒడిశాలోని భువనేశ్వర్ కుర్దా ప్రాంతంలో $3.3 బిలియన్ అధునాతనమైనటువంటి ప్యాకేజింగ్ గ్లాస్ కోర్ సబ్స్ట్రేట్ తయారీ కేంద్రాన్ని నిర్మించడానికి ఇటీవల ముందుకు వచ్చినటువంటి రెండు సంస్థలు ఎవరంటే, ఒకటి అమెరికాకు చెందినటువంటి ఇంటెల్ అనే సంస్థ, 3D గ్లాస్ సొల్యూషన్స్ అనే ఒక సంస్థ. ఇటీవల ఈ సంస్థల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదరడం అనేది జరిగింది. ఓకేనా, నెక్స్ట్ సుఖోయ్ 30 MKI హెలికాప్టర్స్. సుఖోయ్ 30 MKI హెలికాప్టర్స్ కి సంబంధించినటువంటి ఒక ఒప్పందం. చూడండి ఇక్కడ సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైటర్ జెట్ ఇంజిన్ల కోసం ఏఐ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని ఈరోజు మన భారతదేశంతో సహా ప్రపంచ దేశం శాసిస్తుంది. ఈరోజు ఏఐ ఫాదర్ ఆఫ్ ఏఐ అని చెప్పి జాన్ మెక్కర్తీ గారిని పిలుస్తాం. ఏఐ ఆధారిత హెల్త్ ఇండెక్స్ ను అభివృద్ధి చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నదంటే ఐఐటి బొంబాయితో 3 ఒప్పందాలు కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఓకేనా, మన భారతదేశంలో ఐఐటీలు ఉన్నాయి మిత్రమా. ఐఐటీలు ఏం చేస్తాయంటే జస్ట్ టెక్నాలజీ షేర్ చేస్తాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ అంటే మన భారతీయ, ఇన్స్టిట్యూట్ అంటే విద్యా సంస్థ, టెక్నాలజీ అంటే మన భారతదేశంలో టెక్నాలజీని షేర్ చేసేటటువంటి విద్యా సంస్థ ఐఐటీలు అనమాట. ఓకేనా, ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఒక సంస్థ ఐఐటితో కలిసిందని అంటే ఖచ్చితంగా ఐఐటి ఏమిస్తుందంటే టెక్నాలజీ ఇస్తుందంటే. ఓకేనా, ఇప్పుడు చూడండి పేరు ఉంది సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్లు ఏవైతే ఉన్నాయో వాటి ఇంజిన్ల కోసం ఏఐ ఆధారిత టెక్నాలజీని ఇచ్చేటటువంటి ఐఐటి ఏదంటే ఐఐటి బొంబాయి. ఓకేనా, 3 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇండియా ఎయిర్ ఫోర్స్ సైన్ 3 కాంట్రాక్టర్స్ విత్ ఐఐటి బాంబే టు డెవలప్ ఏఐ డ్రైవన్ హెల్త్ ఇండెక్స్ ఫర్ సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్ ఇంజిన్స్. ఓకేనా, ఇక సుఖోయ్ 30 MKI అనగానే మనకు గుర్తొచ్చేది మనకి చాలా ఉన్నాయి. అపాచీ హెలికాప్టర్స్ మన భారతదేశం ఏ దేశం దిగుమతి చేసుకుంటుందంటే అమెరికా దేశం దిగుమతి చేసుకుంటుంది. చినూక్ హెలికాప్టర్స్ మన భారతదేశం ఏ దేశం దిగుమతి చేసుకుంటుందంటే అమెరికా. అదేవిధంగా S-400 క్షిపణులు ఎక్కడ నుంచే రష్యా. అదేవిధంగా బ్రహ్మోస్ అనే ఒక క్షిపణిని మన భారతదేశం రష్యా దేశం నుండి దిగుమతి చేసుకుంటుంది. ఓకేనా, బ్రహ్మోస్ అనేది రెండు దేశాల్లో ప్రవహిస్తున్న నదుల కలయిక పేరు మీదుగా వచ్చింది బ్రహ్మోస్. ఓకేనా, మన భారతదేశంలో ఈశాన్య ప్రాంతాల్లో బ్రహ్మపుత్ర నది అని చెప్పి ఒకటి ఉంది. అదేవిధంగా రష్యాలో మాస్కో రివర్ అని చెప్పి ఒకటి ఉంది. బ్రహ్మపుత్రాల్లో మాస్కోలో మాస్ కలిపితే బ్రహ్మోస్ అనే పదం ఏర్పడుతుంది. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా C-295 హెలికాప్టర్స్ మన భారతదేశం స్పెయిన్ దేశం నుంచి దిగుమతి చేసుకుంటుంది. స్పెయిన్ దేశంలో ఏ సంస్థ తయారు చేస్తుందంటే ఎయిర్ బస్ అనే సంస్థ తయారు చేస్తుంది. దీనిని మన భారతదేశంలో ఆవురో 748 అనే హెలికాప్టర్ స్థానంలో దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తం స్పెయిన్ దేశం నుండి 56 C-295 హెలికాప్టర్స్ దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం కుదిరింది. ఈ 56లో 16 వచ్చేసి డైరెక్ట్ గా ఎయిర్ బస్ స్పెయిన్ దేశం నుంచి పంపిస్తుంది. మిగతా 40 C-295 హెలికాప్టర్స్ ఎయిర్ బస్ అనే సంస్థ గుజరాత్ రాష్ట్రంలోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ చేత తయారు చేయించి మనకి విక్రయిస్తుంది ఎయిర్ బస్. ఓకేనా, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా చాలా ఉన్నాయి. హెరాన్ మార్క్ 2 డ్రోన్స్ ఇజ్రాయెల్ అని చెప్పి, రఫేల్ యుద్ధ విమానం ఫ్రాన్స్ అని చెప్పి ఇలా చాలా ఉన్నాయి. ఓకేనా, సో తర్వాత మాట్లాడుతుంది. ఓకేనా, నెక్స్ట్ త్రిపురలో 236 కోట్ల రూపాయలతో మీకు కరెంట్ అఫైర్స్ కోర్సు, ఇండియన్ అకాడమీ కోర్సు, ఏపీ అకాడమీ కోర్సు, ఏఎస్ఓ కోర్సులు ఓకేనా అన్నీ ఉన్నాయి. మీకు మన అకాడమీ వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి మీరు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. త్రిపురలో 236
కోట్ల రూపాయల వ్యయంతో మిషన్ క్వీన్ పైనాపిల్ ప్రారంభించారు. మిషన్ అంటే ఒక ప్రాజెక్ట్, క్వీన్ పైనాపిల్ అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పైనాపిల్. ఓకేనా? అంటే అర్థం ఏంటంటే ఆ రాష్ట్రంలో ఎక్కువగా ఫేమస్, త్రిపురలో ఎక్కువగా ఫేమస్ ఏదంటే ఏ ఫ్రూట్ అంటే పైనాపిల్. ఆ రాష్ట్రంలో పైనాపిల్ ఫ్రూట్ సాగును మరింత ప్రోత్సహించడము, ఆ ఫ్రూట్కి ప్రత్యేక బ్రాండ్ను కల్పించడము, ఆ ఫ్రూట్ని మన భారతదేశ వివిధ రాష్ట్రాలకు విస్తరించడము, ఆ రాష్ట్రం నుండి వివిధ దేశాలకి ఎగుమతి చేయడంలో భాగంగా మిషన్ క్వీన్ పైనాపిల్ అనే ఒక ప్రోగ్రామ్ని ఇటీవల చేపట్టడం అనేది జరిగింది. దీనిని ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2026-28 వరకు దీనిని అమలు చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ పడేటటువంటి ఏరియా. నెక్స్ట్, సెనగల్ దేశం. సెనగల్ దేశ కొత్త ప్రధానమంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఒక ప్రధానమంత్రి ఎవరు అంటే అహ్మద్ అల్ అమీను లో ఇటీవల నియామకం అనేది జరిగింది. అహ్మద్ అల్ అమీను అనే ఒక అతను ఇటీవల నియామకమయ్యాడు. మే 25వ తారీఖున ఇతని బాధ్యతలు కూడా స్వీకరించడం అనేది జరిగింది. ఆ దేశంలో ఉన్నటువంటి అధ్యక్షుడు సెనగల్ ప్రెసిడెంట్ డిమోయే ఫాయే యాజ్ జస్ట్ అపాయింట్మెంట్ యాజ్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద అమాండు అల్ అమినో అనే ఒక వ్యక్తి ఇటీవల నియామకం అనేది జరిగింది. ఓకేనా? మీకు చూడండి, నేను క్లాసులో మీకు సింపుల్గా ఏ దేశము, ఏ దేశ ప్రధానమంత్రి ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశాడు, ఇవి మాత్రమే మీకు క్లారిటీగా చెప్పుకుంటా. ఓకేనా? మిగతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది మన యాప్లో పీడిఎఫ్లో ఉంటుంది, మీరు చదువుకోవచ్చు. ఒకసారి పీడిఎఫ్ చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? రైట్. ఓకేనా? నెక్స్ట్, ఫార్మా టు హోమ్ పేర్లను మిత్రమా. ఫార్మ్ అంటే ఫార్మర్, టు హోమ్ అంటే ఇల్లు. ఓకేనా? ఫార్మర్ టు హోమ్ అంటే ఏంటంటే రైతు పండించిన పంటని డైరెక్ట్గా వినియోగదారుడికి విక్రయించడం కోసం ఈ ప్రోగ్రామ్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఓకేనా? రైతు పండించిన పంటని డైరెక్ట్గా వినియోగదారుడికి తమ ఇంటికే డోర్ డెలివరీ చేయడానికి ప్రత్యేకమైన చొరవ ఒక కార్యక్రమే ఫార్మ్ టు హోమ్ అనే కార్యక్రమం. దీనికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక చొరవ చూపున అనేది ఈ కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం అనేది జరిగింది. ఓకేనా? ఇది ఒక మంచి కార్యక్రమం. మధ్యవర్తిత్వ చేతిలో రైతు మోసపోడు, తద్వారా వినియోగదారులు కూడా ఎక్కువ రేటుకి మనకు కొనాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏమంటే ఫ్రెష్ కూరగాయలు కానీ, ఫ్రెష్ పండ్లు కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్గా డోర్ డెలివరీ చేసేటటువంటి కార్యక్రమం ఏదంటే మనకి ఫార్మ్ టు హోమ్ అనే ఒక కార్యక్రమం. ఓకేనా? నెక్స్ట్ వన్ మిత్రమా, రచయిత నిరంజన్ అనే ఒక వ్యక్తి, రచయిత నిరంజన్ దేవ్ శర్మ అనే ఒక వ్యక్తి రాసినటువంటి ఒక పుస్తకం, ఒక నవల 2వ ఎడిషన్కి సంబంధించి రిలీజ్ అయింది నవల. ఆ నవల పేరు ఏంటంటే బజార్. ఓకేనా? బజార్ అనే నవల చూడండి. బజార్ అనే ఒక నవల 2026 మే 24వ తారీఖున ఈ పుస్తకం రిలీజ్ అయింది. ఓకేనా? రచయిత ఎవరు అంటే నిరంజన్ దేవ్ శర్మ. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఠాకూర్ సుఖ్వీందర్ సింగ్ ఈ పుస్తకాన్ని ఇటీవల ఆవిష్కరించారు. ఓకేనా? 1971 నుండి 1992 వరకు రాజకీయ పరిణామము, సామాజిక పరిణామము ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఆ సందర్భంలో 1972-1992 వరకు సామాజిక భద్రత, రాజకీయ పరిణామాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి అని చెప్పి ఈ పుస్తకంలో పేర్కొనడం అనేది జరిగింది. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఈ పుస్తకాన్ని మన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి రిలీజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ మెడికల్ మ్యూజియం కేరళలో ప్రారంభమైంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియాస్ ఫస్ట్, భారతదేశంలోని మొట్టమొదటిసారిగా ప్రైవేట్ ఆధారిత మెడికల్ మ్యూజియం అంటే వైద్యశాలకు సంబంధించిన ఒక మ్యూజియం, ద మ్యూజియం ఆఫ్ మెడికల్ ఆర్చివ్స్. దాని లోపల ఏముంటాయంటే మెడికల్కి సంబంధించి కిట్లు ఉంటాయి. ఓకేనా? ఉదాహరణకి మనం అస్థి పంజరం కావచ్చు, ఇలాంటివి అనమాట. అంటే మెడికల్కి, వైద్యానికి సంబంధించినటువంటి అన్ని పరికరాలు కూడా ఒకే లొకేటెడ్ ఏరియాలో ఉన్నట్టు. ఓకేనా? అది మ్యూజియం. వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఉలార్ అనే ఒక ప్రాంతంలో. ఉలార్ అనే ఒక ప్రాంతంలో
దాన్ని ఏర్పాటు చేశారు. ఓకేనా, ఉలార్ ఏరియాలో ఏర్పాటు చేశారు. ఎక్కడ అంటే కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఆన్ మే 25, 26 ప్రభుత్వ వైద్య కళాశాలలో మాజీ ఆర్టిస్ట్ మోడల్ గా పనిచేసిన శివరామన్ అనే ఒక వ్యక్తి ఈ మ్యూజియాన్ని ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేశాడు. ప్రైవేట్ ఆధారిత ఇండియాస్ ఫస్ట్ మ్యూజియం ఇన్ మెడికల్ అంటే ఏదంటే తిరువనంతపురంలో ఏర్పాటు చేసినటువంటి ఒకటి. నెక్స్ట్ ప్రధానమంత్రి అజయ్ పోర్టల్ మరియు మొబైల్ యాప్ ని ఇటీవల ఆవిష్కరించడం అనేది జరిగింది. ఓకేనా, ఇక్కడ చూస్తే అజయ్ అంటే ఏంది, ఈ పథకం చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇది ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు సంబంధించి ఒక పథకం. ఎస్సీల అభ్యున్నతి కోసం, షెడ్యూల్డ్ కులాల కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రధానమైనటువంటి ఒక సంక్షేమ పథకం ఇది. ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన. అభినేష్ అడుగుతాడు, ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజనను మరింత పారదర్శకంగా, వేగవంతంగా పర్యవేక్షించడానికి, సులభతరంగా మార్చేందుకు సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కేంద్ర సామాజిక మరియు న్యాయ మంత్రిత్వ శాఖ ఈ పోర్టల్ మరియు యాప్ ని ప్రారంభించడం అనేది జరిగింది. పిఎం అజయ్ అనే ఒక పథకం 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించబడిన 100% కేంద్ర ప్రాయోజిత గొడుగు పథకం. ఈ పథకం 3 పథకాలను విలీనం చేసి ఈ ఒక్క పథకం తయారు చేశారు. నెక్స్ట్ మరొక పుస్తకం, ది లైబ్రరీ మ్యాన్ ఆఫ్ ఇండియా, ది స్టోరీ ఆఫ్ పిఎన్ ఫణికర్ అనే పుస్తకాన్ని ఇటీవల విడుదల చేసినటువంటి భారతదేశ ఉపరాష్ట్రపతి ఎవరు, రాధాకృష్ణన్ గారు. ఓకేనా, ఉపరాష్ట్రపతి. ఇక్కడ చూస్తే ఈ పుస్తకం ఎవరికి సంబంధించిందంటే ఫణికర్ గారికి సంబంధించిన పుస్తకం. పివి సత్యన్ అనే ఒక వ్యక్తి ఈ పురస్కారాన్ని రచించాడు. ఈ పుస్తకం పిఎన్ ఫణికర్ జీవితం, ఆయన చేసిన సేవలను వివరిస్తుంది ఈ పుస్తకం. పిఎన్ ఫణికర్ కేరళ సాంస్కృతిక పునరుజ్జీవనం మరియు అక్షరాస్యత ఉద్యమానికి పితామహుడిగా ఆయన్ని పిలుస్తారు. అంటే కేరళ రాష్ట్రానికి చెందిన పిఎన్ ఫణికర్ కు సంబంధించిన జీవిత చరిత్రను తెలియజేసేటటువంటి ఒక పుస్తకాన్ని ఇటీవల మన భారతదేశ ఉపరాష్ట్రపతి గారు రాధాకృష్ణన్ గారు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, నెక్స్ట్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి అనురాగ్ గార్గ్ అనే ఒక వ్యక్తి పదవి కాలాన్ని 2027 జూలై వరకు పొడిగించడం అనేది జరిగింది. 2026 జూలై వరకు పొడిగించారు, అంటే 1 year పాటు పొడిగించారు. అదేవిధంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ సూద్ గారి పదవీ కాలాన్ని కూడా 1 ఏడాది పాటు ఇటీవల ప్రభుత్వం పొడిగించింది. ఓకేనా, మీరందరూ కూడా చూసే ఉన్నారు, లాస్ట్ క్లాసులో మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ 14 ఏళ్ల భారతీయ అమెరికన్ విద్యార్థి శ్రే ఫారిక్ స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీని గెలుచుకున్నాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు ఉంది. ఓకేనా, 14 ఏళ్ల ఇండో అమెరికన్ అంటే ఏమి, అమెరికాలో ప్రస్తుతం జీవిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పూర్వీకులు మన భారతదేశం సంబంధించిన వారు ఉంటారు. ఓకేనా, ఇండో అమెరికన్ 8వ తరగతి విద్యార్థి శ్రే ఫారిక్ 2026 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీని గెలుచుకున్నాడు. 98వ వార్షిక పోటీ వాషింగ్టన్ డీసీలో జరిగింది. ఓకేనా, ఇందులో 50 రాష్ట్రాల నుండి 250 మంది స్పెల్లర్లు పాల్గొంటే దానిలో టాప్ ప్లేస్ నిలిచినటువంటి ఒక వ్యక్తి ఎవరంటే 16 ఏళ్ల బాలిగుడు, అతని విద్యార్థి. ఆయన ఇటీవల అందుకోవడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వరల్డ్ నో టొబాకో డే. ఎవరైతే పొగాకు వాడుతున్నారో వాళ్ళందరూ మానేసేటటువంటి రోజు ఈ రోజు. ఓకేనా, అర్థమవుతుందా? నో టొబాకో డే, పొగాకు దినోత్సవం, నో టొబాకో డే, పొగాకు రహిత దినోత్సవం అని చెప్పచ్చు. వరల్డ్ నో టొబాకో డేని ప్రతి సంవత్సరం కూడా మే 31 జరుపుకుంటాం. ఈ సంవత్సరం మిత్రమా, ఇక్కడ టైపింగ్ మిస్టేక్ పడింది. ఇది మనకి లాస్ట్ కి సంబంధించినటువంటి పుస్తకం కాబట్టి ఇది ఇక్కడ తీసేయాలి. ఓకేనా, వరల్డ్ నో టొబాకో డే దీని యొక్క థీమ్ ఏంటంటే అన్మాస్కింగ్ ద అపీల్ కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్ అనే ఒక ఇతరుతో మాదిరిగా ఈ సంవత్సరం ఇది ముగిసింది. ఓకేనా, నెక్స్ట్
మనకి ఇది మాత్రమా ఈరోజు వార్తలు ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోండి. మే 31వ తారీఖున కరెంట్ అఫైర్స్ కూడా పూర్తి చెప్పడం జరిగింది. దీంతో మే మంత్ మొత్తము కూడా 2026 మే మంత్ కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా, ప్రతిరోజు కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్, ప్రతి మంత్లీ మ్యాగజైన్, ఓకేనా. అదే విధంగా మీకు ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ బిట్స్, టెస్ట్ సిరీస్ అన్ని ఇస్తున్నా, మీరు ఇస్తారు ఉపయోగించుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కలుసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.